introduce Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Paragon. So let's welcome our Zabardast judge, Roja garu. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హై 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 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో Welcome Rose Roja garu. మీకు కూడా రేష్మి గారు వెల్కమ్ టు జబర్దస్త్. Thank you. చూసారుగా కొత్త యాంకర్, కొత్త అందాలు, కొత్త డాన్సులు, ఫుల్ జోష్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలే పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తాది పిచ్చ పాట వస్తాది ఇక మన నాగబాబు గారు ఎవరు కనిపిస్తే వాళ్ళకి జబర్దస్త్ కామెడీ షో గురించి చెప్తూనే ఉంటారు. ఇప్పుడు అలా చెప్తూ అమెరికాకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు జడ్జ్ ఎవరని చూస్తే ఓ సుకుమారుడు కనిపించాడు. ఎవరా సుకుమారుడు? ప్లీజ్ వెల్కమ్ ద యంగ్ అండ్ డాషింగ్ హీరో ఆది. ఓయ్ అరి తంగి తంగి చూడమాకు సందమామ నా అందమంత నీదే సందమామ అందమంతా నాదైతే సందమామ సోకులట్ట దాచుడింది సందమామ తిరునాళ్ళు తీసుకెళ్ళు సందమామ నాకు రబ్బారు గాజులయ్యి సందమామ వైకారి నడుమ చుట్టూ సందమామ నీకు వడ్డాన వేయిస్తా సందమామ చల్ గల్లు 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 గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ హాయ్ ఆది, వెల్కమ్ టు జబర్దస్త్. సో హౌస్ ఇట్, ఎలా ఉంది మా షోకి వచ్చి? ఆంధ్రప్రదేశ్లో #1 షో జబర్దస్త్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? కష్టం, ఎందుకంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళే. నా మూవీలు అందరు చేసాం. మొత్తం జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉన్న అందరు కామెడియన్స్ సుకుమార్లో ఉన్నారు. సో సుకుమారుడు, షల్ వి బిగిన్? షో మన ఈ రోజు థీమ్ ఏంటంటే గురు శిష్యులు. హెల్తీగా ఉండాలంటే యోగా చేయాలి. కానీ పెద్ద పెద్ద యోగా గురుస్ కి తెలియని టెక్నిక్ వేణుకి తెలుసు. అది ఏంటో చూద్దామా? ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ అండ్ టీమ్. బా కత్తిలో ఉందిరా కొత్త యాంకర్. రే 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 ఈ రోజు వచ్చిందిరా కొత్త యాంకర్ రా. అప్పుడు మొదలు పెట్టేసావా? ఎపిసోడ్ అవనేరా, తర్వాత చూసుకుందాం. రే ఛే, మన గురువు ఏంటి, ఆడి దగ్గర మన ఉద్యోగాలు ఏంటి, ఏంట్రా మనకి కర్మ. ఆడి గురువు కాదురా, పెద్ద గుడిలా ధైర్యం. జనాలందరూ సమస్యలతో ఈడికి ఉత్తరాలు రాస్తారంట, దానికి ఈడు ఆసనాలంట. సగం ఉత్తరాలు ఈడే రాసేసుకుంటాడు రా. కరెక్టేరా, అయినా ఎవడైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆసనాలు చెప్తారు కానీ ఈడేంట్రా అర్థమైన సమస్యలకి ఆసనాలు అంటాడు. మొన్న ఎవడో సెల్ ఫోన్ పాడైపోయిందని ఫోన్ చేస్తే దానికి ఆసనం అంటాడు. సెల్ ఫోన్ ఆసనం పక్కన పెట్టరా,
ఆడెవడో ఆడి బండిలో పెట్రోల్ ఎంత పోసినా మైలేజ్ రావట్లేదంటే దానికి ఆసనం అంటారేంటి వీడు? వీడికి ఎప్పుడోసారి ఉంటుందిరా జనాల చేతిలో కుక్క చావు చేస్తారా కొడుకు. నిజంగా చేస్తాడు. వెళ్ళండి, నొక్కండి. చంపేస్తారేంటి? ఇద్దరు కాళ్ళు నొక్కితే ఒళ్ళే నొక్కుతాడు. ఇద్దరు వాళ్ళు నొక్కితే కాళ్ళే నొక్కుతాడు. ఒకడు కింద నొక్కండి, ఒకటి పైన నొక్కండి. ఎరా సుధీర్, ఆ, ఉత్తరాలు వచ్చాయా? జనాలు రాసినా మీరు రాసుకునే? జనాలు రాసినాయి. ఓ అర్థమైంది. వచ్చినాయి గురించి. ఇది ఫస్ట్. ఈరోజు ఫస్ట్ ఉత్తరం చూద్దాం. గురుగారు, నా పేరు సుధేష్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. హైదరాబాద్లో బ్యాచిలర్గా ఉంటున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఆది అని. స్టార్టింగ్లో నాకు రూమ్ లేదు అంటే 2 రోజులు షెల్టర్ ఇచ్చానండి. 2 సంవత్సరాలు అయింది నా రూమ్ ఖాళీ చేయట్లేదండి. రూమ్ ఖాళీ చేయదని నేను చెప్పలేను, నాకు మొహమాటం. దీనికి ఏమైనా ఆసనం ఉందో చెప్పండి. వెరీ గుడ్. ఇలా చాలా మంది మొహమాట పడి కడుపు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఆసనం కనుక్కున్నాను. చాలా సింపుల్ అండి ఆసనం. క్లీనాయామం. రెడీ గురించి. 3, 2, 1. ఆపండి, అసలే కొత్తగా వచ్చింది, చచ్చిపోద్ది. జడ్జిలు వెళ్ళిపోయేటట్టున్నారు, ఆపండి. ఇదేనండి నేను తయారు చేసిన క్లీనాయామం. ఈ ఆసనం వల్ల మీ రూమ్మేట్ ఆది ఖాళీ చేయడమే కాదు, ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాడు. జీవితంలో మీ మొహం కూడా చూపించడు. కాకపోతే ఈ ఆసనం చేసే ముందు ముద్దపప్పు తినడం మాత్రం మర్చిపోకండి. ఆహా గురూజీ. ఓహో గురూజీ. నా పేరు నిర్లక్ష్య అండి. నేను ఒక స్టార్ డైలీ సీరియల్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఒక 1000 ఎపిసోడ్లు చేసే సీరియల్ ఎపిసోడ్ చేయాలండి. నాకు ఏదైనా మంచి ఆసనం ఉంటే చెప్పండి. ఖచ్చితంగా అండి, ఇది ఎస్పెషల్లీ సీరియల్ డైరెక్టర్ కోసం చేసిన ఆసనం. ఇది చాలా సింపుల్ అండి. ఈ ఆసనాన్ని చంటి ఆసనం అంటారు. దీన్ని ఇంకో రకంగా లాగ్ ఆసనం కూడా అంటారండి. ఈ ఆసనం మీరు చేస్తే ఖచ్చితంగా స్టార్ డైలీ సీరియల్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. చంటాసనం. మా అమ్మని, మా నాన్నని, మా చిన్నాన్ని, మా చిన్నమ్మని, మా పెద్దమ్మని, మా పెదనాన్ని, మా అక్కని, మా అమ్మని, మా నాన్నని, మా అక్కని, మా చెల్లిని, మా బావని, మా పెద్ద బావని నువ్వు నన్నేది చేయలేవురా. మీ అక్కని, మీ నాన్నని, మీ బాబుని, మీ అయ్యని, మా బాబుని, మా అమ్మని, మా గుర్ర బీడి ఉందా? ఇల్లియా మరి చెయ్యందుకేసారా జఫానా కొడక? మా నాన్నని, మా అమ్మని, మా అక్కని, మా తల్లిని నువ్వు నన్నేం చేయలేవురా. గురువుగారు పడుకున్నారు. గురువుగారు ఆసనం అయిపోయిందండి. గురువుగారు ఆసనం అయిపోయింది. అయిపోయింది ఆసనం. అయిపోయింది. ఎన్ని నిమిషాలు చేశారు? 2 minutes చేసావండి. 20 minutes చెప్పారా? మా అమ్మని, మా నాన్నని, మా తల్లిని. ఇదేనండి చంటాసనం. ఈ ఆసనం కనుక మీరు బాగా ప్రాక్టీస్ అయితే 1000 ఎపిసోడ్ కాదు 1,00,000 ఎపిసోడ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈ ఆసనం చేసే ముందు జబర్దస్త్ లో చంటి ఎపిసోడ్ అని చూస్తే ఈ ఆసనం ఇంకా బాగా మీకు వంట పడుతుంది. నా పేరు అమాయక్ అండి. నేను జీవితంలో చాలా విరక్తి చెందున్నానండి. ఈ బతకలేను. నా మీదే నాకే విరక్తి వచ్చి సూసైడ్ చేసుకునే ఆసనం ఏమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఉందండి. చాలా మంది జీవితాల్లో చాలా విరక్తి చెందుంటారు, కానీ సూసైడ్ చేసుకోవాలంటే ధైర్యం సరిపోదు. అటువంటి వాళ్ళ కోసమే నేను కనుక్కున్న ఆసనం చంద్రాసనం. ఈ ఆసనం మీరు చేసినా చూసినా జీవితం మీద విరక్తి చెంది సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. చంద్రాసనం. రెడీ? 3, 2, 1 1 గో. ఎందుకు రా కొడుతున్నావు? పక్కింటోళ్ళు వింటారా? ఏం తక్కువ చేశాను రా నీకు? నువ్వు చెప్పిన అర్థమైన ఆసనాలు అన్ని వేసాం కదరా. అరవకురా, అందరూ వింటున్నారా? ఇంట్లో వాళ్ళు చూస్తారా? ఏం తక్కువ చేశాను రా నీకు? కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కాను, చేతులు నొక్కమంటే చేతులు నొక్కాను, ఏది పడితే అది నొక్కాం కదరా. ఏది పడితే
ఏంటమ్మా చూస్తున్నారు అరవకురా ఏం తక్కువ చేశాను రా నీకు నువ్వు ఓ అంటే ఉచ్చపడిపోయినట్టు యాక్టింగ్ చేశావు కదరా అరవకురా గురువుని శిష్యులు కొడుతున్నారని ఇంట్లో వాళ్ళు వింటారా ఏం తక్కువ చేశాను రా కేవలం నీ టార్చర్ వల్లే అనసూయ యాంకర్ వెళ్ళిపోయిందనే విషయం నేను దాచిపెట్టడం చేసిన తప్పు ఆల్రెడీ పోయాడు ఈడు ఆసనాలు ఈడు టార్చర్ అయిపోయింది గురువుతో దారా దిష్టి చేద్దాం దాగుడు మూతల దండా కోరి పిల్లి వచ్చే పీడ పోయి దాగుడు మూతల దండా కోరి పిల్లి వచ్చే పీడ పోయి వేణు వండర్స్ చాలా వండర్ఫుల్ గా చేశారు. మీకు ముందే రిక్వెస్ట్ చేశాను మీ టీం వాళ్ళకి, కొత్తగా వచ్చాను ఈ రోజే నా ఫస్ట్ డే కాబట్టి నాకు స్పేర్ చేయమని చెప్పాను. అయినా మీరు నాకు అందుకే కదా వద్దని చెప్పాను స్టార్టింగే. కొంచెం కంట్రోల్లో పెట్టండి, లేదండి మళ్ళీ ఎంత కంట్రోల్లో పెట్టండి ప్లీజ్. ఏదైనా కంట్రోల్ పెడతాను కానీ యాంకర్ విషయంలో మామూలు కంట్రోల్ పెట్టలేదు. బాగా ఎడిక్ట్ అయి ఉన్నారు. ఆల్ రైట్, సో మీన్ వైల్ మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారు చూద్దామా. చంద్రాని మాత్రం వదలరే, నిద్రపోయిన చంద్రానే కలలో వస్తున్నట్టున్నాడు. సూపర్. సుకుమారుడు నిజంగా చాలా బాగుంది అండ్ మీ ఇద్దరు టైమింగ్ చాలా బాగుంది. సుధీర్ అండ్ సీను గారి టైమింగ్ చాలా బాగుంది. సో గురు శిష్య ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ డిసైడ్ చేసి ఇంకా మార్కులు ఇస్తాం. థ్యాంక్ యూ. ఈ మధ్యలే మా డార్లింగ్ ఆది అంటే మా బ్యాచ్ అంతా డార్లింగ్ అని పిలుస్తాం. అవును, మాకు ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మాకు బాగా మనసులో ఉన్న హీరో అన్నమాట. ఈ మధ్యలో మా సుకుమార్ కూడా రిలీజ్ అయిందండి, చూడడం వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఆదిని ఒక పవర్ బాంబులా చూస్తారు మీరు సుకుమార్లో. మ్యూజిక్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని అంటారు. అది ఫాలో అయి ఓ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ తో ట్రీట్మెంట్ చేసిస్తున్నాడు. అది ఎలా చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. సభకి నమస్కారం. మా గురువు గారు సంగీత సునామీ, స్వర భయంకర, రాగ బీభత్స శ్రీ 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 మైకులు మదన కామరాజు గారు. అదేంటి మైకేల్ మదన కామరాజు కదా అని మీకు డౌట్ రావచ్చు. గతంలో మా గురుగారు మైక్ సెట్లు అద్దెకిచ్చుకునేవారు, అందుకే ఆ పేరు అలా సుస్థిరం చేసుకున్నారు. మరి వారు ఈరోజు సంగీతంతో చికిత్స చేయాలని మనందరం ముందుకి రాబోతున్నారు. గురువు గారు వచ్చి వేదికను అలంకరించండి. నేను రాలేను గాక రాలేను. అదేంటి గురుగారు? నాకు పేమెంట్ అందాలయ్యా బిలహరి. ఓహో క్షమించాలి, మా గురువు గారికి స్పాట్ పేమెంట్ అలవాటు. తువ్వాలేసి పాడుతుంటే జనాలు చిల్లర వేస్తూ ఉంటారు. గురుగారు నేను చూసుకుంటాను, మీరు రండి. నేను కూడా చూసుకుంటూనే వస్తున్నాను. రండి రండి రండి. ఇదిగో లహరి, నా డ్రెస్ ఎలా ఉంది ఈరోజు? సూపర్ మాస్టర్. మరి సెంటు వేసుకున్నాను, అది ఎలా వాసన కొడుతుంది? కేక మాస్టర్. అందరూ వచ్చినట్టేనా బిలహరి? మీ గురించి తెలియదు కదండి, వచ్చేసారు. అబ్బా బిలహరి, రోజా గారు చూస్తున్నారా? తప్పదు కదండి, చచ్చినట్టు చూస్తున్నారు మేము. బిలహరి సరే, ఇప్పుడు అర్జెంటుగా నువ్వు మనకి ఎవరైతే చికిత్స కోసం ఉన్నారో పేషెంట్లను తీసుకురా త్వరగా. అలాగే గురువు గారు, వెళ్ళు. అలాగే గురువు. ఇదిగో మాస్టర్ ఇది చేతిలో ఆయుధం, నువ్వు చేతిలో ఆస్తివి, కాబట్టి నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. అయితే ఎవరైనా పేషెంట్లు వస్తే మాత్రం వాళ్ళ దగ్గర నన్నేమనకుండా అప్పుడప్పుడు తాళం వేస్తూ ఉండాలి, అర్థమైందా? తప్పకుండా మాస్టర్. నమస్కారం నాయనా. ఏంటి నీ ప్రాబ్లం? చెప్పుకోలేను సార్. చెప్పుకోలేను అన్న మాట ఉండకూడదు, చెప్పుకుంటేనే కదా ప్రాబ్లంకి సాల్వేషన్ ఉంటుంది. అబ్బా చెప్పుకోలేకపోతున్నాను సార్. అబ్బా చెప్పుకోలేను అనకూడదు, చెప్పాలి. మరి మరి నాకు మగాళ్ళని చూస్తే నలిపేయాలనిపిస్తుంది సార్, నవ్విలేయాలనిపిస్తుంది సార్, ఎక్కడెక్కడో ఏదో చేసేయాలనిపిస్తుంది. అబ్బో ఏదో చేస్తూనే ఉన్నావు ఆల్రెడీ. డ్రెస్ ఎంత బాగుందో. నేను ముందే చెప్పా. నువ్వు చెప్పేదే, వీడు కూడా అదే మాట చెప్తున్నాడు ఏంటని. ఏం చేస్తున్నావురా? సెట్ అదిరిపోయింది, ఎక్కడ కొట్టారు? ఇది కూడా నేను ముందే చెప్పా. నువ్వు ముందే చెప్పా, వీడు ఏకం ఫీల్ చేస్తున్నాడు. సెంట్ ఎక్కడ కొన్నారు సార్? ఎక్కడో వద్దనుకున్నాను. అసలు నీ రోగం ఏమిటో చెప్పు తగలడు. అదే నాకు అర్థం కావట్లేదు. సరే. మగాళ్ళని చూస్తుంటే
కపిలే అనిపిస్తూ ఉంటుంది. అమ్మా ఖచ్చితంగా బాగుంది. దీనికోసం ఒక సరికొత్త ప్రక్రియలో సరికొత్త రాగాన్ని కనిపెట్టాను. ఆది తాళంలో దాన్ని పాడబోతున్నాను. ఆది తాళమా? అబ్బా నాకు ఎంత ఇష్టం ఆది తాళం అంటే. ఇప్పుడే వెళ్తా. పడిందే నీ కన్ను. పాపం పసిపిల్లాడు 4 సినిమాలు చేసుకునే తర్వాత ఏమైనా చేసుకో. ఆది తాళంలో రేష్మి రాగం అనే కొత్త రాగాన్ని కనిపెట్టాను. కొత్త రాగమా? రేష్మి రాగం ఈ రోజే ఫ్రెష్. ఫ్రెష్ ఆడవాళ్ళు రాగాలు వద్దు బాబు, ఏదైనా మగరాగాలు వినిపించండి. సరే ధనరాజ రాగంలో వేణు రాగాన్ని మిక్స్ చేసి రఘుచంద్ర చంటి రాగం అనే కొత్త రాగాన్ని కనిపెట్టాను. దాన్ని ఇప్పుడు పాడబోతున్నా. అయ్యి బాబాయ్ అని రాగానే అయితే త్వర మీద కూర్చుంటా. మాస్టర్ ఏంటి ఇక్కడ కూర్చుంటే నీ రోగం తగ్గడం మాట అటుంచి నాకు రోగం వచ్చేలా ఉంది, పక్కకి తగలడు. చక్కగా ఇద్దరం కలిసి పాడుకోవచ్చు కదా గురువు గారు. ఇది పువ్వాయి రాగం. పువ్వాయి రాగమా? ఇది వినిపించండి. పువ్వాయి అంటాడు ఆటో అప్పరా. ఈ రాగాన్ని నేను తెగ నలిపేశాను. నాకు కావాల్సిన రాగం ఇంకోటి ఉంది, అది వినిపించవచ్చు కదా. నీకు కావాల్సిన రాగమా? ఏమిటో చెప్పు. నాకు కావలసింది నీ దగ్గర ఉంది. నీకు కావాల్సింది నా దగ్గర ఉండడం కాదు, అసలు నీకు కావాల్సింది నీ దగ్గరే లేదు. అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను. రే బిలహరి, వీడిని అవతలకు తగలే, లేకపోతే వీడు నాకు రోగాలు అంటించేలా ఉన్నాడు. బిల్లహరి ఎవరు? వాడు బాగుంటాడా? ఎలాగో ఉంటాడు, బయట తగలడు. అయితే నేను వాడి దగ్గరికే వెళ్తా. ఇదిగో ఆ తగలాడా ఇలా తలగడు. పాడు, నాకు బిలహరే కావాలి. ఈ పాడు అంటే నేను పాడకుండా ఉంటానా ఏమిటి? సంగీత విద్వాంసున్నాయి. ఏంటి మాస్టర్ పెట్టాడు? ఇప్పుడు ఇలాంటి వ్యధవుల కోసం, అదే అదే ఇలాంటి పేషెంట్ల కోసం సరికొత్త రాగం. పాప దాని పనిసా, నీ పని పద, ఈ యొక్క స్వరాలతో కొత్త రాగాన్ని కంపోజ్ చేశాను. దాన్ని పాప నీ పని సరి పద, పాప నీ పని సరి పద, ద నీ పని సరి పద. పాప నేను రెడీ నువ్వు రెడీ. ఓ వీడెవడో రెడీగా ఉన్నాడు. నమస్కారం. రాగా ఆయుష్మాన్ భవ. కూర్చో కూర్చో కూర్చో. ఏమిటి నాయన నీ ప్రాబ్లం ఏమిటో చెప్పుకో. మరేమో గురువు గారు, నాకు పెళ్ళయి 10 ఏళ్ళు అయిందండి. అది పాపం కాదే. పాపం అది కాదు, ఇప్పటిదాకా నాకు ఫస్ట్ నైట్ జరగలేదా, జరుపుకోలేదా? జరగలేదు గురువు గారు. ఏం చేత? ఇప్పుడు పరాయి ఆడవాళ్ళు చూడకూడదు అంటారు కదా. మా ఆవిడ దగ్గరికి వెళ్తే చాలు నాకు పరాయి ఆడవాళ్లే గుర్తొస్తున్నారు. దీనికోసం ఇంకో సరికొత్త రాగాన్ని కనిపెట్టాను. ఏంటి గురువు గారు అది? ఆ రాగం ద్వారా నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాను. అదే నీకు లోపం. నిజంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటారా? ఖచ్చితంగా. ఎవడి మాట వినవు నువ్వు అంతే. ఆ రాగం పేరేమిటంటే లే రాగం. లే రాగమా? ఏమిటో వినిపించండి. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేపనంటావా నన్ను లేపమంటావా? ఆపండి ఆపండి, నాలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువైపోయింది గురువు గారు. ఏమైంది? ఆత్మవిశ్వాసం పెరిగింది. పెరిగింది. అది నా ఇంకా చాలు చాలు గురువు గారు, థ్యాంక్స్. ఏమే రా మన ఇంటికి వెళ్దాం పద. పక్కన కూర్చుని లహరి లహరి మాస్టర్ ఏమిటి దాన్ని తీసుకెళ్తున్నావేంటి? అది నా శిష్యురాలు లహరి. ఎప్పుడు చెప్పినా విన్నా, నువ్వే చెప్పే కదా ఇందాక. నువ్వు పద. అది నా శిష్యురాలు. నీ భార్య నీకు పరాయి వాళ్ళ కనబడటం కాదు, పరాయి వాళ్ళు నీ భార్యలా నీకు కనబడుతున్నారు. నీకు రాగం బాగా ఎక్కువైనట్టుంది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది మాస్టర్. నువ్వు నోరు మై, నువ్వు పద. పదండి. Puwai అంటాడు ఆటో అప్పరావో. పువ్వాయి అంటాడు ఆటో అప్పరావో. పిప్పి నొక్కితాడు స్కూటర్ సుబ్బారావో. రోజా గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? ఎప్పుడు రాఘవ్ గారు ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని అలా ముద్దు ముద్దుగా చేసేస్తూ ఉంటారు. కానీ మీకు అసిస్టెంట్ బాగుంది. కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి, కత్తిలాగా ఉంది. చాలా బాగుంది రాఘవ, సూపర్. అది
మురళి గారు మీ నిజంగా మీ డిక్షన్ మీ ఇది చాలా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ అంటే కామెడీ చేయడం అనేది అంత ఈజీ కాదు. సినిమాలో చేస్తున్నప్పుడు అనిపిస్తుంది కామెడీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. అది కామెడీ చేయడం అట్ ద సేమ్ టైం టైమింగ్తో చేయడం అనేది సూపర్. అలానే రాఘవ గారు మీరు సూపర్, మీరు సూపర్, ముగ్గురు సూపర్. బాడీ అంతా బాగా పెయిన్స్గా ఉన్నాయండి. అంటే ఇన్ ద సెన్స్ కొంచెం ఎక్కువ వర్కౌట్స్ అవడం వల్ల అదంతా ఇది ఒక రాగం చెప్పరాదు. మీరే మీరు ముందు చెప్పిన రాగం కూడా యూజ్ అవుతుంది. పాప నీ పని సరి పద బాగుంటుంది. ఆది గారు మా అందరితో పాటు వన్ స్టెప్. మీరు కూడా జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లాగిన్ టు 123telugu.com and fill in your details. మధు క్యూర్ జ్యూస్ జబర్దస్త్ కామెడీ షోలో నెక్స్ట్ రాబోతున్నారు చంటి. చంటి తన పంటి పవర్ ఏమో చూపించడానికి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ టీమ్. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే రావంకా. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే. కూర్చోమేందే నాకేవా నాకేంత గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తిన్నావరా రాత్రి? తిన్నా. ఏం తిన్నా? పప్పని తిన్నా సార్. పప్పని తిన్నావా? సరే, నేను కొన్ని పాఠాలు చెప్పాను, గుర్తున్నాయి నీకు? పాఠాలు గుర్తున్నాయి సార్. ఏం గుర్తున్నాయి ఒకసారి చెప్పు. మీకే పాఠం కావాలి? ఆ ఎక్కలేవో చెప్పాను కదా, ఒకసారి చెప్పు. ఏ ఎక్కని చెప్పను? ఎక్కాలి అన్నానా? ఏ ఎక్కని చెప్పను? ఒకటి ఎక్కని చెప్పు. ఒకటి ఎక్కను. చిన్నపిల్లరా, తప్పురా, పడిపోద్ది అది. కొండ ఆడి సంక నాకు ఒకటి ఎక్కని చెప్పు. ఒకటి నీకు రాదా? నాకు రాదు. చేతి ఎందుకు? మరి ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళిట్రా నువ్వు? దాన్ని ఎందుకు కరుతున్నావురా? దానికి రాదు మాస్టర్. రాకపోతే నిన్ను అడిగానా దాన్ని అడిగానా? దాన్ని ఎందుకు కరుతా? దాన్ని అడిగితే చెప్తుంది. చెప్పు. ఒకటి ఒకసారి ఎక్కితే ఒకటి, ఒకటి రెండు సార్లు ఎక్కితే రెండు, ఒకటి మూడు సార్లు ఎక్కితే మూడు, ఒకటి నాలుగు సార్లు ఎక్కితే నాలుగు, ఒకటి ఐదు సార్లు ఎక్కితే ఐదు, ఒకటి 10 సార్లు ఎక్కితే 10. ఒకటి ఎన్నిసార్లు ఎక్కినా అయ్యానా? వడ్లు ఇప్పేసి బెల్లం రా చెట్టు కట్టేద్దాం రాయ్. చేయబట్ట మండ తిప్ప. నేను తిప్పను. ముడ్డు మీద పడిపోదాడు. మండ తిప్పు. పద్యం పాడు, మంచిది ఏదన్నా పద్యం. నీకు రాదా? నాకు రాదు. చేతి
అడిగినావరా? దానికి రాయి మాస్టర్. రాకపోతే నిన్ను అడిగినా దాన్ని అడిగినా దాన్ని కరిచేస్తావు తెల్లే. పద్యం పాడు. ఏ పద్యం పాడను? ఉప్పు కప్పురం పేద పాడుతావు చూడు ఎప్పుడు. ఉప్పు కప్పురం పద్యం పాడతా. ఉప్పు కప్పురంబా ఉప్పు కప్పురంబా ఉప్పు కప్పురంబా ఒక్కసారి తాగితే జంబల గడిపంబా. 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 సరేగానే క్రిటికల్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్తే నేను వదిలేస్తాను. ఓకేనా? సుకుమారుడు హీరో ఎవరు? నీకు తెలీదా? నాకు రాదు. సుకుమారుడు హీరో ఎవరు? సుకుమారుడు హీరో నీకు రాదా? సుకుమారుడు హీరో సాయి కుమార్. ఎదురుగా ఎవరు ఉన్నారా? అతను నీకు రాదా? తెలీదు. ఆది. ఆది ఆది సుకుమారుడు ఆది ఆది ఇప్పుడు ఏ దాని మీద కేకబడతాను? మీ బాబు వద్దు నాకు భయమా? ఊవంతా తీసుకొస్తే ఇప్పుడు నాకు భయం ఎట్రా? చెడ్డి పెత్తను ఇక్కడ. మా బాబు అంటావు నువ్వు? ఏరా చెప్పుకో, వెళ్ళి చెప్పుకెళ్ళు వెళ్ళు వెళ్ళరా. భయం ఎట్ నాకు మళ్ళీ దాని మీదకి వెళ్తావా? పెండు కొట్టొద్దు. రా. నువ్వు రావా? నాకు రాదు. ఒక్క నిమిషం. అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే ఉంగాపురం అంటే ఊగేజనం. అంటే ఎత్తు పొలం జాలమేస్తే వాలుతారు కుర్రాకుల్లా. ఓరి పయారి కయాలి దేవుడో ఓరి పెట్టి సూపుతోని సంపుతుంటాడు. ఓరి పయారి కయాలి దేవుడో వాలితోని కాలమేసి లాగుతుంటాడు. చంటి టూ మచ్ చేస్తున్నావు చంటి. నేనేం చేశాను? ఏంటి అడిగే వాళ్ళు లేరని నీ ఇష్టాన్ని కొరికేస్తావా? మా పెండు. నిన్ను మీకు వచ్చా? స్కూల్ డేస్ నుంచి బయట రాలేదు, అలాగే ఉండిపోయావు. యాజ్ యూజువల్ శ్రీకాకుళం భాష మాత్రం వదలరు, గెటప్ ఏదైనా. వెరీ నైస్ వెరీ నైస్. అసలు అదేంటి పద్యం చెప్పు. ఉప్పు కప్పు రంబ ఉప్పు కప్పురంబా ఒక్క పెగ్గు తాగితే జంబల గడిపంబా. ఉప్పు కప్పురంబా ఒక్క పెగ్గు తాగితే జంబల గడిపంబా. ఉప్పు కప్పు ఆది. చంటి గారి గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రేమ కావాల నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, ఇరక్కొట్టేశాడు. చంటి నువ్వు ఎప్పటికీ సూపర్, నీ టైమింగ్ కానీ. మా శ్రీకాకుళంలో ఒకటి ఉంటుందండి. చెప్పండి అండి. ఏదైనా తేడా వచ్చి పాఠాలు చెప్పకపోతే బట్టలు బెల్లం రేపు చెట్టు కట్టారు. ఒక గంట సేపు ఉంచేస్తారు, సీమలు మొత్తం కొరికి చంపుతాయండి. రామ్ గోపాల్ వర్మ గారు చాలా బాగా చేస్తారంటగా, ఒకసారి నా కోసం చేసి చూపించచ్చుగా. టీచర్ రాంగోపాల్ వర్మ. టీచర్ రామ్ గోపాల్ వర్మ పాఠాలు ఎలా చెప్తారు? పాఠాలు అలా చెప్తారు. 1+1 ఉందాకేదో క్వశ్చన్ అడిగాను కదా, ఒకసారి పద్యం పాడండి మీరు. ఉప్పు కప్పు రంబు ఒక్క కప్పు తాగితే జంబల గడిపంబా. కట్. ఆ పాడే ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, అది రావాలి. రెడీ. ఉప్పు కప్పు రంబు ఒక్క కప్పు తాగితే జంబల గడిపంబా. ఉప్పు కప్పు రంబు. సూపర్. ఇంగ్లీష్ రాని వాడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పెడితే ఎలా ఉంటుంది? Hi. You learn posh English
in 30 days. 30 రోజుల్లో సార్ ఇంగ్లీష్ నేర్పుతారట. అసలు మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటే తెలుగు తల్లి లాంటిది. మనకు పెళ్ళయ్యేంత వరకే దానితో ఉపయోగం. అదే ఇంగ్లీషు మనకు చచ్చేంత వరకు జీవితాంతం ఉపయోగమే మనకి. Telugu is mother. You still marriage. English, wife, daily use. Hi, rose flower. Huh? Where is that Naga Babu? Snake Babu. No? You don't know. You say Salomon also, I don't know. Hey, new anchor toothpaste. Close up your mouth. Why? Hey gang, stop gang rape. I'm doing comedy. You sitting carefree? Oh, where is the customer? Hello. Coming, sir. Hey, Mr. Customer, please come, eh? May I come in, sir? Oh, May already come. June is coming. You come, sit. English, glamour. Past, present, furniture. Wow. Past. ఫాస్ట్ మీన్స్ ఈ బండి మీద వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ ఉంటుంది అదే కదా సార్? You foolish! Present. Yes, sir. Oh my God. Full stop, yaar. Huh? Stick your mouth. My hand finger touch your cheek. Your cheek, red cheek. కొట్టు గోబ ఎర్ర కందిపోద్దని చెప్తున్నారు సారా. Furniture. బెంచ్, టేబుల్. Shut up! This. What are you talking about this language? You know language. No knowledge. No English. You are dustbin. You think I'm Mr. Bean? సార్ ఇవన్నీ మనకి ఎందుకు కానీ మన తెలుగు సినిమాలు హాలీవుడ్ లో డబ్బింగ్ చేస్తున్నారు సార్. దానికి ఏమో నన్ను ఇంగ్లీష్ డైలాగ్ రాయమన్నారు. నాకేమో ఇంగ్లీష్ రాదు, నేర్చుకోవడానికి వచ్చాను సార్. కొంచెం హెల్ప్ చేయండి. Okay. Tell me dialogue. నాకు కొంచెం తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది. I have math. It's a mathematics. సూపర్ సార్. వన్ మోర్ డైలాగ్ సార్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. Whose beat head rotate mind black is fruit. విచ్ ఫ్రూట్ సార్? పిచ్చి ఫ్రూట్. నెక్స్ట్. అరవద్దు, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. Don't shout. Mother promise. Horizontal cut. Super. సార్ 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 నాదొక ఇంగ్లీష్ సార్. సార్ నేను ఒక వర్డ్ చెప్తాను సార్, అది తెలుగులో చెప్పండి సార్. Tell me, yaar. ఏ మీ ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా, మీ అమ్మగట్టి నిజమైన వెళ్తానైతే నువ్వు నీ మిగతా మీద నిజమైన మేసమైతే రారా చూసుకుందాం. I come your house. I come your middle house. Your mother tied red tie. Your upper lip original head. Come each other. సార్ వన్ మోర్ లాస్ట్ ఫైనల్ లేదు సార్. గన్ చూడాలనుకోడు తప్పు లేదు, కానీ బుల్లెట్ చూద్దాం అనుకో చచ్చిపోతాం. You see gun, not bad. You see bullet, very bad. మై లైఫ్ సెటిల్ సార్. థ్యాంక్ యూ. Hello, money. ఓ సారీ సార్. Money. సారీ సార్. Yeah, money, more money. Your Jerry Chakravarti. Give it. థ్యాంక్ యూ. Hello. Straight your body. Go. Hey, there. Hey, who's black man? ఏమంటుండ్రా? అరే నలభై నువ్వు ఎవరైనా అడుగుతున్నారా సారు? Hey, straight your body. అదేంట్రా వెళ్ళిపోమంటుండు? అరే నిలబడమన్నారా? Oh my God. You think English speaking, rice plate eating? సారీ సార్, కాలు మొక్తా. Okay, shut up. Don't shut up. సార్ నేను ఒక పోరిని లవ్ చేసిన. Good. అది ఇంగ్లీష్ లో మస్తు మాడుతుంది. మొన్న దానికి ఐ లవ్ యూ కూడా చెప్పిన, ఓకే అన్నది. కానీ ఒక కండిషన్ పెట్టింది సార్. Oh, you want room only 500. You come. అది కాదు సార్, పెళ్ళాంకి లవ్ లెటర్ రాసే అంత ఇంగ్లీష్ రావాలంట. వాళ్ళ ఇంట్లో అందరికి ఇంగ్లీష్ వస్తుందంట. Okay. వాళ్ళని కూడా ఇంగ్లీష్ లోనే పిలవాలంట. అది ప్రాబ్లం. Okay. You love letter speak.
పగలగాడారా లవ్ లెటర్ రాయడమే రాదంటే స్పీక్ అంటాడు. స్పీకర్ స్పీక్. అరే చెప్పమంటున్నారా చెప్పు. ఓ చెప్పాలనా? పోచమ్మా, ఓ పోచమ్మా, నువ్వు నా గుండెలో ఉన్నవే. పోచమ్మా, ఓ పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. ఏమన్నా చెప్తారా సార్? సార్ నెక్స్ట్ మళ్ళీ అడుగుతా. పోచమ్మా, నువ్వు నా మనసులో ఉన్నవే. పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. మళ్ళా కదా చెప్తుండేంద్రా పగలగాడ అయ్యాడు. 2 in 1 సేమ్. అరే 2 ఒకటే అని చెప్తున్నారా సారు? సేమా? సరే సరే. పోచమ్మా, నువ్వు నా హృదయంలో ఉన్నవే. పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. అబ్బా ఎన్నిసార్లు చెప్తావురా? 3 1 సేమ్ యార్, ప్రామిస్. సేమా? ప్రామిసా? ప్రామిస్. సరే. పోచమ్మా, నువ్వు నా మదిలో ఉన్నవే. పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. అది కాదు. పోచమ్మా, నువ్వు నా మదిలో ఉన్నవే. ఓహో దట్ట. ఓకే ఓకే. పోచమ్మా, యు ఆర్ ఇన్ మై హార్ట్. అబ్బా ఈడు బీపీ తెప్పిస్తుండు, ఈడు బీపీ తెప్పిస్తుండు. పాలు తాగు, పాలు తాగు. యు ఫూలిష్. సరే ఇది ఇడిచేద్దాం. చుట్టాల గురించి అడుగుతా. చెప్పు. మంచిగా మెల్లగా చల్లగా అడుగుతా. ఇంగ్లీష్ లా అమ్మని ఏమంటారు? మామ్. చిన్నమ్మని మినిమం. పెద్దమ్మని మాక్సిమం. మీదింటామని మీ అయ్యకి మీదింటమ్మతో సంబంధం ఉంటే స్టెప్ అప్ మామంటారు. అదే బాడుకో ఇది ఇంగ్లీష్ ఆరా? నిన్ను కాదురా, వీడు నేను మైత్రి వనం వచ్చా పోసుకుంటుంటే వచ్చి పాంప్లెట్ ఇచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తా అని తీసుకొచ్చిండు. అరే 26 అక్షరాలున్నా ఇంగ్లీష్ గొప్పదా, 54 అక్షరాలున్నా తెలుగు గొప్పదా? యు ఫూలిష్. అమ్మ అంటే జీవం రా, మమ్మీ అంటే శవం. రే నేను 10 రోజుల తిరిగి మళ్ళీ వస్తా. హచ్చులు హల్లులు మొత్తం అప్పచెప్పాలా, లేకపోతే మా సందులో సమోసాలు అమ్మ పెడతా. రే పక్క పడుకో. ఏడ్రా నువ్వు? సార్ అది ఆల్రెడీ సమోసాలు అమ్ముకోవడానికి వెళ్ళిపోయాడు సార్. అవునా? నువ్వు మా హాల్లోకి వచ్చి అచ్చులు అమ్ముకోదా? సార్ టీచ్ మీ ఆల్సో ఇంగ్లీష్. అలవాటు అవుని, ఇప్పుడే కదా ఎపిసోడ్ నుంచే కదా, ఇంకా నీకు రామ్ రామే. ఓకే సరోజా గారు, మాకేమైనా నేర్పిస్తారో ఒక 2 ఇంగ్లీష్ పదాలు? హౌ ఆర్ యు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఐఎమ్ ఫైన్. అదే కరెక్ట్ గా మనం ఆ ఒక్క పదంతో 3 పేర్లు చెప్పచ్చు. అయ్యా అమ్మ ఫైన్. ఆ డైలాగ్ ఒకసారి చెప్పవా? నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది. ఐ హావ్ మ్యాడ్, ఇట్ ఈస్ ఎ మ్యాథమెటిక్స్. ఆది గారు, వెల్కమ్ జబర్దస్త్. థ్యాంక్స్. మా దాంట్లో నాగబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నువ్వే నాగబాబు గారి చైర్లో అవును కూర్చుంది. ఎనివే కంగ్రాచులేషన్స్ మా జబర్దస్త్ వచ్చినందుకు అండ్ ఆల్ ది బెస్ట్. అంటే కామెడీ నేర్చుకోవడానికి వచ్చినట్టున్నారు నాగబాబు గారు లాగా. టైమింగ్ ఇంగ్లీష్ అదరగొట్టు. ఇంగ్లీష్ థ్యాంక్ యూ. సూపర్. నాకు ఇంకోటి ఏంటి ఇస్తా ఉంటుంది ధనరాజు, నీ స్కిట్స్ లో ఎక్స్పెషల్లీ ఒక కొత్తగా చేస్తావు, ఎక్స్పెషల్లీ నీ కామెడీ చాలా క్లాస్ గా ఉంటుంది. కింద పడి కొట్టుకుంటున్నాడు. ఒకసారి లేపవా? భాషా గారు సూపర్ గా చేశారు, అలాగే మీ ఇద్దరు కూడా సార్ సూపర్. మనం ఇప్పుడు వరకు చాలా మంది బాబాల్ని చూసాం, కానీ నవ్వించిన బాబాని చూసామా? ఇప్పుడు చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్. ताला बाबा अमर है, ताला बाबा अमर है, ताला बाबा अमर है, ताला बाबा अमर है. ताला बाबा अमर है कादरा, अमर है कादू, हमारा है अनंడి. ताला बाबा हमारा है, ताला बाबा हमारा है, ताला बाबा हमारा है. రే బాబా నేను కదా, ముందు నేనే కదా కూర్చోవాలి. ముందు కూర్చుంటారేంట్రా? ఎన్ని రోజులు గురువు గారు మీరు కూర్చున్నాక మేము కూర్చోవాలి? మమ్మల్ని బాబా ఎప్పుడు చేస్తారు గురువు గారు? అరే
నువ్వు అన్నం ఉడకక ముందే తినే రకం రా నువ్వు. బాబా నేను మాత్రం మీరు నన్ను బాబా అని చేసే వరకు నేను బాబానే కాను. ఈడొకడు అన్నం ఉడికినా కూడా తినని రకం. ఇవి పర్సనల్ పక్కన పెట్టి ఈ రోజు లెటర్స్ ఎవరెవరు రాసారో చదవండి రా. చదవండి కదా ముందు. ఓం తాళ్ళాయ నమః. శీలా శీలాకి జవాని, శీలా శీలాకి జవాని. గురువు గారు ఈ రోజు లెటర్లు అన్ని జబర్దస్త్ టీం నుంచే వచ్చాయి. అవును గురువు గారు. అదేంటి వాళ్ళు బాగానే ఉన్నారుగా. ఫస్ట్ లెటర్ ఎవరు రాసారు చదువు. తాళ్ళ బాబాకు నమస్కారం. నమస్కారం. నా పేరు ధనరాజ్. చెప్పు నాయనా. నేను చాలా సినిమాల్లో కామెడీ చేశాను, కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చేసరికి నా కామెడీ సరిగ్గా ఉండడం లేదు. నా ప్రాబ్లం ఏంటి గురూజీ? చూడు శీలాకి జవాని ధనరాజ్, నీ ప్రాబ్లమే మీ ఆవిడ. నీ కాన్సెప్ట్ లో నీ ఇన్వాల్వ్మెంట్ కంటే మీ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీ ఆవిడ చెప్పిన పంచులు పేలవని నీకు తెలుసు, ఆయన నువ్వు పెట్టుకుంటావు. ఎందుకో తెలుసా? ఆవిడ చెప్పే పంచులు నువ్వు పెట్టుకోలేదనుకో, ఆవిడ ముందే ఖమ్మం బిడ్డ, నిన్ను గుమ్మం కూడా తొక్కనివ్వదని బాధతో పెట్టుకుంటావు. అప్పటికి మీ ఆవిడకి తెలియకుండా నువ్వు 4 పంచులు రాసుకొని దాచుకుంటావు. జబర్దస్త్ షూటింగ్ జరిగేటప్పుడు ఆ టీం వాళ్ళు ఈ టీం వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే వాళ్ళకో పంచు వీళ్ళకో పంచు అని 2 పంచులు ఇచ్చేస్తావు. నీ దగ్గర మిగిలింది ఇంకా 2 పంచులు. నువ్వు స్టేజ్ ఎక్కగానే కంగారుపడి ఒక పంచు మర్చిపోతావు. నిన్ను చూసి నీ టీం వాడు ఇంకో పంచు మర్చిపోతాడు. ఇంకా నీ కాన్సెప్ట్ లో కామెడీ ఎక్కడ నాయనా? నాయనా ధనరాజ్, కర్మే ఫలితే అంటారు. నీ కర్మ ఇంతే నాయన, ఫలితం ఉంటుందో లేదో నాకు తెలియదు నాయన. శీలా శీలాకి జవాన్. బాబా మీకే తెలియకుంటే మీరు బాబా ఎలా అయ్యారు బాబా? అబ్బా శీలా, అవి లాజిక్ అడుగుతున్నారేంటి శీలా? లాజిక్ అడగకండ్రా, లాజిక్ అడగకండ్రా. ఎవరు రాసారు చదవండి. అలాగే గురువు గారు. తాళ్ళ బాబాకి నమస్కారం. నమస్కారం. నా పేరు వేణు. చెప్పు నాయనా. మీ తాళ్ళ మహిమల గురించి చాలా విన్నాను. ఓకే. నేనెంతో కష్టపడి కాన్సెప్ట్లు సేకరిస్తాను. సేకరిస్తాను కాదు, రాస్తాను. సేకరిస్తానని ఉంది గురువు గారు. అవునా? నేను తాళ్ళు సేకరించినట్టు వాడు కాన్సెప్ట్లు సేకరిస్తాడా? ఓకే, నెక్స్ట్ ఏం రాష్ట్ర చదువు. నేను జనాలను నవ్వించడానికి దశావతారంలో కమలాసన్ లాగా రకరకాల గెటప్లు వేసి కామెడీ చేశాను. నా ఒక్క గెటప్ కూడా ఎవ్వరూ నవ్వలా. ఏం చేయాలో తెలియక ఏడుపు కాన్సెప్ట్లు చేశాను. అప్పుడు అందరూ ఏడ్చారు. ఇప్పుడు నేను కామెడీ కాన్సెప్ట్లు చేయాలా లేకపోతే ఏడుపు కాన్సెప్ట్లు చేయాలా? సిగ్గుందరా మాట్లాడడానికి శీలాకి జవాని వేణు? సిగ్గుందరా నీకు? ఫస్ట్ నువ్వు టీమ్ లీడర్స్ మీద నీ ఏడుపు ఆపు, నీ ఏడుపు కాన్సెప్ట్లు ఆపు. అయినా దశావతారాల గెటప్ లాగా ఎందుకురా ఇన్ని గెటప్ వేసుకొని కామెడీ చేయడం? నీ ఉన్న గెటప్తో కామెడీ చేస్తే జనాలు అందరు నవ్వుతారు కదరా. అప్పటికి నవ్వలేదనుకో, ఇదిగో తాడు ఊరేసుకొని చావు. పరిష్కారం చెప్పబడే తాడుతో చావమంటారు గురువు గారు. అబ్బా శీలా శీలాకి జవాని మళ్ళీ లాజిక్ అడిగారు. లాజిక్ అడగకండ్రా, లాజిక్ అడగకండ్రా. నెక్స్ట్ ఎవరు రాసారో చదవండి. తాళ్ళ బాబాకు నమస్కారం. నమస్కారం. గురువు గారు, నా పేరు చంటి. నాకు 32 సంవత్సరాలు. ఇంకా నాకు పెళ్లి కాలేదు. నా లైఫ్ కే సాటిస్ఫాక్షన్ లేదు గురూజీ. చూడు నాయన చంటి, నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నకే సాటిస్ఫాక్షన్ లేదు. ఇది నీ ప్రాబ్లం కాదు నాయన, నీ జీన్స్ ప్రాబ్లం. కొత్త జీన్స్ కొనుక్కోమనండి గురువు గారు. జీన్స్ అంటే అది కాదురా శీలా, శ్యాంప్రసాద్ రెడ్డి గారి జీన్స్. పెళ్లి గురించి ఏదో రాశారు గురువు గారు. చదువుదే. గురువు గారు, నా వయసు 32 సంవత్సరాలు, అయినా నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎలా అవుతురా శీలాకి జవాన్ నీకు పెళ్లి? ఎలా అవుద్ది? ఏదో కాన్సెప్ట్ లో నన్నేం చేయలేవురా అన్నావు. డైలాగ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాకింది. వీడికి మన అమ్మాయిని ఇచ్చామనుకో ఈడేం చేయలేడేమో అని ఏ సంబంధాలు నీ దగ్గరికి రావట్లేదు. నానా చంటే, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. గురువు గారు, ఈయన ఎవరో సింగిల్ లైన్ లో రాశాడు గురువు గారు. శీలగాడు ఎవడో సింగిల్ జోకి బాగా అలవాటు పడినట్టున్నాడు. ఎవడో చదువు. తాళ్ళ బాబాకి ప్రణామములు, తాళ్ళ బాబాకి నమస్కారములు, తాళ్ళ బాబాకి వందనాలు. రెస్పెక్ట్ లాపి వాడు ఏం చదివాడు? చదువు. ఏం రాశాడో చదువు. గురువు గారు, నా పేరు రాఘవ. నేనేమో తినేది వెజ్. ఇక్కడ కాన్సెప్ట్లు చూస్తే నాన్ వెజ్ కాన్సెప్ట్లు ఎంత ట్రై చేసినా నాకు రావడం లేదు. ఇంటికెళ్తే మా ఆవిడ ఒకటే గోల, నువ్వు ఎపిసోడ్ విన్నర్ అవ్వట్లేదు, ఎప్పుడు చూసినా సింగిల్ జోక్ విన్నరే అవుతున్నావు. ఇంటికెళ్తే మా ఆవిడ సింగిల్ లైన్ టార్చర్ చేస్తుంది గురువు గారు. చూడు నాయన రాఘవ, శీలాకి జవాని, నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి జబర్దస్త్ నైనా వదిలే,
లేకపోతే మీ ఆవిడ నేను ప్రాబ్లం సాల్వ్ చేయమంటే భార్యను వదలమంటారేంటి గురువు గారు? అబ్బా శీలాకి జవాని వీళ్ళు మళ్ళీ లాజిక్ అడిగారండి. శీలా లాజిక్ అడగద్రా. నెక్స్ట్ ఎవరో రాసో చదవండి రా ఫస్ట్. తాళ్ళ బాబా నమస్తే. నమస్తే. దిస్ ఈజ్ రోలర్ రఘు. ఐఎమ్ రిటైర్డ్ సాఫ్ట్వేర్. నవ్ ఐఎమ్ ఇన్ జబర్దస్త్ ప్రోగ్రామ్. ఇదంతా కాదు కానీ తెలుగులో చెప్తా. నవ్వు 4 విధాల చేటు అన్నారు కొందరు, నవ్వు 40 విధాల గ్రేటు అన్నారు అందరూ. నాకు మెసేజ్ ఇస్తాడంట రైడు. నెక్స్ట్ ఏం రాశారు చదువు. ఇంకేం రాయలేదు గురుజీ. ఏం రాయలేదా? అన్సూ వెళ్ళిపోయింది కదా, ఆ బాధలు రాయడం మర్చిపోయినట్టున్నా. నెక్స్ట్ ఎవరు రాశారు చదువు. తాళ్ళ బాబాకి నమస్కారం. నమస్కారం. నా పేరు రోజా. చెప్పు శీలాకి జవాని. నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ జడ్జిని. నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ లో బాగా నవ్వటం అలవాటైపోయి పొద్దున్నే మా పాలవాన్ని చూసి నవ్వుతున్నాను. కారు ఎక్కగానే డ్రైవర్ ని చూసి నవ్వుతున్నా. రాత్రి పడుకున్నాక నిద్రలో కూడా నవ్వుతున్నా. నా నవ్వుకు భయపడి నా పిల్లలు మా ఆయన వేరే రూమ్ లో వెళ్లి పడుకుంటున్నారు, అయినా నేను నవ్వుతున్నా. మొన్న మా పక్కింట్లో ఒక ముసలాయన చచ్చాడని అందరూ ఏడుస్తుంటే నేను ఒక్కదానే నవ్వుతున్నా. ఇంకా నయం, ఆ చచ్చిన ముసలోడి దగ్గర వెళ్ళి స్కిట్ ఏదో బాగుంది చెప్పి 10 మార్కులు బోర్డు ఎత్తలా. అమ్మా రోజా, నువ్వు జడ్జిగా వస్తున్నందుకు ఒక పేమెంట్ తీసుకుంటున్నావు, నవ్వుతున్నందుకు ఇంకో పేమెంట్ తీసుకుంటున్నావు. నెక్స్ట్ సిరీస్ నుంచి ఈ 2 పేమెంట్లు తీసుకోకు, అసలు నీకు నవ్వే రాదు. గురువు గారు, డబ్బులు లేకుండా పనిచేయడానికి అందరూ మాలా ఉంటారా? అబ్బా శీలాకి జవాని వీళ్ళు మళ్ళీ లాజిక్ అడిగారా. లాజిక్ అడగండ్రా. నెక్స్ట్ ఎవరు రాశారో చదవండ్రా. తాళ్ళ బాబాకు నమస్కారం. నమస్కారం. నా పేరు చంద్ర. చెప్పు నాయనా. నేను ఏ కాన్సెప్ట్ రాసినా చీర లేపకుండా తన్నకుండా రాసుకోలేకపోతున్నా. ఈ వీక్నెస్ మానుకోవాలంటే ఏం చేయాలి బాబా? వాడు చీర లేపడం మాంత అంటాడేంట్రా? అరే శీలాకి జవాని చంద్ర, నువ్వు చీర కట్టడం వల్లే కదరా జబర్దస్త్ అందరు చీర కట్టారు. నువ్వు కొట్టడం వల్లే కదరా ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళందరూ చీర లేపి మొగ్గుల నుండి కొడుతున్నారు. అది నీ మార్క్ రా. నీ మార్కెట్ నువ్వు మాంతా అంటావేంట్రా? రే వాడు చీర ఎత్తక ముందే వాడి మనసు మనం మారకుండా చేయాలరా. వాడు చెక్కడాడు శీలాకి జవాని అన్న కన్నెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమ్మాస్. రోజా గారు, ఎప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ వచ్చినా నీ స్కిట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మేడం. ఒకరేమో చీతు బాబా, ఒకరేమో తాళ్ళ బాబా. ఆ తాళ్ళ బాబాకి సింబాలిక్ గా మొత్తం తాళ్ళేసుకోవాలా? సూపర్, చాలా బాగా చేశారు. అండ్ మీకు ఎప్పుడు సపోర్ట్ మీ టీం చాలా బాగా ఇస్తుంది. వెరీ నైస్. సో అది చంద్ర గెటప్ అదిరింది. అండ్ నీ మ్యానరిజమ్స్ కానీ చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఇలా అంటాం. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అండ్ ఒక కొత్తగా ఉంది కాన్సెప్ట్. టైమింగ్ కూడా చాలా మంచి టైమింగ్తో చేశారు. డాన్స్ చేస్తే వస్తుంది, డ్రాయింగ్ వేస్తే వస్తుంది, మరి కామెడీ నేర్చుకుంటే వస్తుందా? లెట్స్ సీ ఇన్ రోలర్ రఘు అండ్ టీమ్. హాయ్, నేను కామెడీ గురు. కామెడీ నేర్పిస్తుంటాను. జబర్దస్త్ షో పుణ్యమని నాకు స్టూడెంట్స్ కూడా బాగా వస్తున్నారు. నువ్వే తిన్నావు. నేను తినలేదురా. ఏమైంది? ఇది నా బాక్స్ బద్దలు కొట్టింది. ఈ జింతక్ ఆపండ్రా. అయినా మీరేంటి ఇలా కొట్టేసుకుంటున్నారు? స్కూల్లో ఇవన్నీ కామన్. బాగా చెప్పారు టీచర్. అయినా మీ బాక్స్ కూడా ఇదే తింది టీచర్. నువ్వేంటే ఎప్పుడు 1-2 తెచ్చుకుంటావు కదా, మళ్ళీ పక్కన వాళ్ళు ఎందుకు తింటున్నావు? నేనేమన్నా మాట్లాడితే డబుల్ మీనింగ్ అంటున్నారుగా, అందుకే అన్ని డబుల్ చేసా, బ్యాగులు అన్ని. నువ్వు వేసిన వెధవేషాలు చాలు కానీ ముందు రోజా గారు మీ పంచులు చదువు. ఓ రోజు పొద్దున్నే రోజా గారు కిచెన్ లోకి వెళ్ళి షుగర్ డబ్బా ఓపెన్ చేసి చూస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. షుగర్ డబ్బా ఓపెన్ చేస్తున్నారు, చూస్తున్నారు,
క్లోజ్ చేస్తున్నారు. అది చూసి శలమణి గారు రోజా ఏం చేస్తున్నావు అని అడిగారు. రోజు డాక్టరు రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోమన్నాడండి. ఒకరోజు సాయంత్రం రోజా గారు శలమణి గారు మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళారు. అక్కడ రోజా గారు ఒక ఐటెం తిని, సెల్వా ఆ పూతరేకులు తిన మాకు అస్సలు టేస్ట్ లేదు, వేస్ట్ అంది. అయ్యో రోజా, నువ్వు తిన్నది పూతరేకులు కాదు, టిష్యూ పేపర్. ఇప్పుడు నేను క్లాస్ చెప్తాను. ఓకే, కామెడీ అంటే ఏంటో చెప్తాను. ఓకే, ఇప్పుడు కామెడీ అంటే చంద్ర షోలు చేస్తాడు చూడు, అది కామెడీ కాదు. దానికి జడ్జిలు 10కి 10 బోట్లు చెప్తారు చూసావా, అది కామెడీ. సరే గాని కామెడీ 3 రకాలుగా ఉంటుంది. ఇగో, ఒకటి మిమిక్రీ, 2 డాన్స్, 3వది సాంగ్. టీచర్ వీడు బాగా చేస్తాడు తెలుసా, నాకు రోజు నేను చూస్తాను, వీడు భలే చేస్తాడు. అలా చెయ్యిలా తాతగారు ఇలా చెయ్యి. లోచే తాతలా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కానివ్వండి, రోజమ్మా బాగున్నావా, అక్కడ కూర్చున్నటువంటి 2 జడ్జిలకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి 6 కామెడీ మెంటర్స్ కానివ్వండి, ఇక్కడ పక్కన కూర్చున్న కామెడీ గుంటకు కానివ్వండి, బాగున్నావా, నువ్వు బాగానే ఉంటావు. మిమిక్రీ అంటే వాయిస్ తో పాటు కామెడీ కూడా తేవాలి. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతావు, నా మీద నువ్వు చేయొచ్చుతావా, నా మీద నువ్వు చేయను, నువ్వు మంచి మాట్లాడుతావు. అసలు నువ్వు వాడుకోడివేనా, అసలు నువ్వు పోకూడవేనా, అసలు కామెడీ అంటే నీకు తెలుసా, నువ్వేం మాట్లాడుతున్నావు. ఎందుకు ఏడుకొండాడు ప్రోగ్రామ్ కి పిలిచాడు, దుంపదగా బీపీ టాబ్లెట్లు ఇవ్వలేదు నాకు. బీపీ చాలా బాగా చేశాడు, మిమిక్రీ చాలా బాగా చేశాడు. ఇక 2వది డాన్స్. డాన్స్ అంటే భంగిమల నుంచి. రాత్రి ఇంత ప్రాక్టీస్ చేసా డాన్స్, భలే ఉంటుంది తెలుసా. ఓకే ఓకే అమ్మ, చాలు చాలు చాలు. కామెడీ వచ్చిందా, కామెడీ చాలా బాగా వచ్చింది డాన్స్. ఇక 3వది సాంగ్, పాట పాడడం. మీరెన్ని కొట్టుకున్నా పాట మాత్రం నేనే పాడాలి. చూడు రోజమ్మ ఆది బాబేమో పైన పైన పాడతానంటాడు, సుకుమారుడంటాడు, స్టైల్ గుంటాడు, నన్ను చూసి కన్ను కొడతాడు, చూడు రోజమ్మ. ఓకే, చూసారా సాంగ్ లోంచి కూడా కామెడీ ఎలా వచ్చిందో. మేడం, నాకు చిన్న డౌట్ వచ్చింది. అడుగు. మిమ్మల్ని పూర్తిగా మేడం అని ఎప్పుడు పిలవాలి? దరిద్రుడా, ఇట్రా. అక్కడ ఒక మేడం ఉన్నారు, ఆవిడ మేడం అని పిలవచ్చు కదా, నన్ను మేడం అని పిలవాలన్న ఏంట్రా నీకు? సరే కామెడీ నేర్పాను, ఆమె మీద సెటైర్లు ఏంటి, కామెడీ నేర్పాను. చూడండి మేడం, వీళ్ళకి ఎన్ని మార్కులు ఇవ్వాలో మీరే ఇవ్వండి, టీచర్ గా నేనైతే ఇవ్వలేను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు మేనేజ్మెంట్కి, మల్లెమాల మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ద రీజన్, నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని నాకు ఒక కొత్త స్క్రీన్ సేవర్ని నా సిస్టంలో తీసుకొచ్చినారు. అయితే ఫిక్స్ అయిపోదామా? నేను ఫిక్స్ కాను, నువ్వు అవ్వు. ఓకే ఆది గారు, స్కిట్ ఎలా అనిపించింది? రఘు, ఈసారి అన్ని డబుల్స్ వేసేవంటి మొత్తం. నేను బై సైజ్ కూడా డబుల్ కదా, అందుకోసం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ నువ్వు చాలా స్పాంటేనియస్ యాక్టర్, నాకు తెలుసు కాబట్టి. యూఆర్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ అండ్ చాలా బాగా చేసావు. మీరు కూడా సార్, మీరు రోసేలాగా సూపర్గా చేశారు. కొంచెం హైట్, కొంచెం వెయిట్ ఉంటే అసలు ఎస్టీ సైన్ లానే ఉంటారు. సూపర్, చాలా బాగుంది. రోజా గారు, రఘు అనసూయ లేని బాధలో మొత్తం డిప్రెస్ అయిపోతాడు అనుకున్నా, కానీ నిన్ను చూసి ఇంత హుషారైపోతాడు, కొత్త స్క్రీన్ సేవర్ అని. అంటే రఘు ఎంత ట్రెండీ, నాట్ సెంటీ అని అర్థమైంది నాకు. నేను నెవర్ బి సెంటీ, ఐ యామ్ సెంటీ ఫర్ సంథింగ్ ఎల్స్, నాట్ ఫర్ సైడ్ సీట్స్. అప్పుడు నుంచి ఎప్పుడు నేను సెంటీ. ఓకే, మరి రఘు స్కూల్ డ్రెస్ లో కూడా చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఫటాఫట్ ఫన్ ఆఫ్ ద డే.
ఏంటి తిని తెలుసా? ఏం లేదండి, మన యాంకర్ చేంజ్ అయింది కాబట్టి చేంజ్ ఆఫ్ యాంకర్ మీద ఎవరు ఎలా జోక్ చెప్తారో చూద్దాం. బాగుందండి. బాగుంది కదా? రేష్మి కదా డ్రెస్. రేష్మికి లవర్ ఉన్నాడండి, ఆయన చాలా పిచ్చగా లవ్ చేసేస్తున్నాడు. రేష్మి నీ మాటలు చాలా బాగుంటాయి, ఎంత స్వీట్గా ఉంటాయో, వినా కొద్దీ వినాలనిపిస్తుంది. అంటే ఈవిడ ఆ దెబ్బకి చెవిలో దూరి మరి మాట్లాడేస్తున్నాడు. చూసాడు మొత్తానికి లక్కీగా పెళ్ళి అయిపోయి ఇంకా మాట్లాడేస్తుంది. నేను టీవీలో యాంకర్గా చూడాలందా రేష్మి నాకు, అంటే ఏం నా మాటలు అక్కడ కూడా వినాలందా? లేదు, ఇష్టం లేకపోతే టీవీ కట్టేసుకోవచ్చు కదా. హలో. హౌ ఆర్ యు? గుడ్, థాంక్యూ. ప్లీజ్ కమ్. అయ్యో, నేను రమ్మన్నాను ఇక్కడికే, స్టేజ్ మీదకే. ఫస్ట్ డే. కాదు రేష్మి, సింపుల్, ఫటాఫట్ 10 క్వశ్చన్స్ తెస్తాను, టగడగా ఆన్సర్ చెప్పు. మళ్ళీ డబ్బులు ఎవరు తీసుకుని వెళ్తారు, నేనా మీరా? మనం పంచుకున్న తర్వాత ఎందుకు అప్పటికి కంగారు పడుతుంది. ఫటాఫట్ వేస్తాను, టగడగా ఆన్సర్ చెప్పు. జబర్దస్త్లో ఎన్ని టీంలు ఉన్నాయి? 6. అందులో నా టీం పేరేంటి? బాస్. అందులో నా పేరేంటి? వేణు వండర్స్. వేణు వండర్స్ నా టీం పేరు, నా పేరేంటి? వేణు. రోలర్స్ రఘు టీం పేరేంటి? రఘు. రోలర్స్ రఘు టీం పేరేంటి? రౌలర్స్ రఘు. అది మరి రఘు పేరేంటి? రఘు. మన రాకెట్ రాఘవ టీం పేరేంటి? రాకెట్ రఘు. రాకెట్ రాఘవ టీం పేరు రాకెట్ రఘు. వెరీ గుడ్. ధనాధన్ టీం పేరేంటి? ధనాధన్ టీం. ధనాధన్ ధనరాజ్. ధనరాజ్ పేరేంటి? ధనరాజ్. చంటిగా టీం పేరేంటి? చంటిగా టీం. చంటిగా టీం పేరు చంటిగా. వెరీ గుడ్. సేమ్ అండి, మీకు అర్థమైపోయింది కదా. అనసూయ కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఉండేది, రేష్మి కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఉంది, కాబట్టి ఈమె కూడా స్టార్ యాంకర్ అయిపోతుంది. ఇప్పుడు అంత సీరియస్ చూడు, పెద్ద జోక్యం ఉండదు ఇక్కడ. అయితే మ్యాటర్ ఏంటంటేనండి, ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్కి యాంకర్ మార్చాలి అని డిసైడ్ చేశారు, కాంపిటీషన్ పెట్టారు. ఓకే అనగానే సరే అని పాపం అందరు వచ్చారు. ఒక 5 యాంకర్లు ఇలా కూర్చొని ఉన్నారు. 5 యాంకర్లకు ఒక యాంకరు టెస్ట్ చేస్తుంది. నూనె పోసింది నెత్తి మీద. ఫస్ట్ యాంకర్ బాగా పెట్టింది, కొట్టింది. మళ్ళీ సెకండ్ యాంకర్ నూనె పోసింది, బాగా పెట్టింది, కొట్టింది. 3వ యాంకర్కి పోసింది, బాగా పెట్టింది, కొట్టింది తబలా. 4వ యాంకర్ పోసింది, బాగా పెట్టింది మృదంగం. 5వ యాంకర్ బాగా పెట్టింది, కొట్టింది. థర్డ్ మనిషి పారిపోయింది 5వ యాంకర్. ఎందుకలా పారిపోతుంది అంటే 3 యాంకర్లు వచ్చేది ఏ మనిషి దాని విగ్ అన్నారు కదా, గుర్తుపట్టిందని రేష్మని పెట్టారు. పాపం నీది ఒరిజినలేగా. రేష్మ అందంగా ఉంటుంది, అనసూయ ఇంకా అందంగా ఉంటుంది. రేష్మ అందంగా ఉంటుంది అనగానే థ్యాంక్స్ అంది. అనసూయ ఇంకా అందంగా ఉంటుందంటే పోరా పంది అంది. వీరిద్దరి మీద పంది ఇంకా బాగుంటుంది బేసిక్గా. ఆ డైలాగ్ చెప్పడంతో ఆ అమ్మాయి నేను మొదటిసారి కలిసాం, పెళ్లి చేసుకున్నాం. ఒక రోజు నేను ఏదో షూటింగ్ పని మీద వైజాగ్ వెళ్ళాను. నాకు రేష్మి ఫోన్ చేసి ధనరాజ్ నీకు నేను ఒక చెప్తాను, నువ్వు నన్ను కొట్టకూడదని. నిన్నెందుకు కొడతాను, నువ్వు అంటే నాకు ఇష్టం కదా, పర్లేదు చెప్పు అన్న. నువ్వు కొట్టకూడదు సీరియస్. కొట్టను చెప్పు అన్న. ఇప్పుడు నాకు 3వ నెల అంది. కంగ్రాట్స్, ఎందుకు కొడతాను నేను 3వ నెల అంటే, ఇది హ్యాపీగా ఉండాల్సిన విషయమే కదా అన్నాను. అదేంటి మరి నీ పెళ్లి కాకముందు మా నాన్నకి చెప్తే పిచ్చ కొట్టుడు కొట్టాడు అంది. హాయ్ బేబ్. హాయ్. అలా అనేవాడు రఘు అనుష్యాన్ ఫస్ట్లో. వాడు మైక్ ఎత్తుకోకముందు ఈసారి నేను మైక్ ఎత్తుకున్నా. ఎందుకంటే అందుకే వాడిని లాస్ట్ పెట్టాను. వాడు మైక్ ఎత్తుకోవడం వల్ల ఆ సిరీస్ మేము కొద్దిగా కన్ఫ్యూజ్ చేసాం. ఈసారి కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే నా చేతిలో మైక్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు క్లియర్, వాడు ఎత్తాడు ఇంకా. ఎందుకంటే ఇక్కడ నుంచి బాగా చేస్తాను. నిన్ను కూడా ఏం ప్రపోజ్ చేయడు ఇక్కడ నుంచి. ప్రతిసారి ఏదైనా జోకులు ఉన్న కామెడీ అని మైక్ ఎత్తుకొని అనుష్య దగ్గర హాయ్ బేబ్ హౌ ఆర్ యు, ఓ లార్డ్ నౌ. కాబట్టి ఈసారి నుంచి ఆ టార్చర్ ఉండదు రఘుతోటి, ఏదైనా ఉంటే మాతోనే. సో ఈసారి నుంచి టార్చర్ మేము స్టార్ట్ చేస్తాం. నీకు చెప్పట్లేదురా రఘు, మేము 5గురం డిస్కషన్ చేసుకుంటున్నాం. మొదలెట్టండి, స్టార్ట్. పేరేంటి? రష్మి. నీకు ఫ్యూచర్ బాగుంటుంది థ్యాంక్ యూ ఈసారి, ఎందుకంటే రఘు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఫస్ట్ నువ్వు. ఎందుకంటే మా ఇన్వాల్వ్మెంట్ నీ విషయంలో ఇక నుంచి ఏది చేసినా మేమే ఇన్వాల్వ్ చేస్తాం. ఓకే. కాబట్టి ఇక నుంచి రఘుని మర్చిపో. సో రష్మి, ఇక నుంచి నువ్వు రష్మి లాగా ఉండాలి, మేము 5గురం నిన్ను చూసుకుంటూ బాగా రష్మి లాగా వెలగాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఇదే జోక్, ఇంకేం.
హలో హాయ్ రఘు ఓ థ్యాంక్స్ రఘు హే హాయ్ హలో అనసూయకి ఎలా ఉంది బావా? ఒక్క నిమిషం ఆగండి రా, ఏదో చెప్పింది ఏంటి? అనసూయకి ఎలా ఉంది బావా? రష్మి చంద్ర ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వాడు మామూలు సైకో కాదు. మామూలు సైకో కాదు అంటే ఇక అసలు పీక్స్. బాగా అనుమానం రష్మి మీద. ఆఫీస్కి వెళ్తే ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు, ఎవరెవరితో ఒకరు తిరిగేస్తుందని డౌట్తోని రోజు డౌట్, అనుమానం, పిశాచి. ఒకరోజు ఇలా కాదు వీళ్ళిద్దరిని పట్టుకోవాలని చెప్పి, రష్మి నేను ఆఫీస్కి వెళ్తున్నా జాగ్రత్త తలుపేసుకో అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సంధ్యానికి నుంచాను, ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ వచ్చాడు. వచ్చి హడావుడిగా కిటికీల్లో నుంచి, వెనక కిచెన్ డోర్లో నుంచి అన్నింటిలోంచి ఎతికేయడం మొదలెడుతున్నాడు. ఏం కనిపించలేదు వాడికి. ఏంటి కనిపించలేదు, ఏమైంది, ఎవరో ఉన్నారు లోపల, ఏం తెలియట్లేదండి, కనిపించలేదండి. పరిగెట్టుకుంటూ వచ్చి ఇక తప్పదని మెయిన్ డోర్ కొట్టాడు. కొట్టగానే యాజ్ యూజువల్గా రష్మి వచ్చి తలుపు తీసి, ఏంటి మీరు వచ్చారు, రాననుకున్నావా ఈ టైంకి? వచ్చాను అని చెప్పి హడావిడి ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం అటకలు, షెల్ఫ్లు, మంచం కింద, బాత్రూంలో అంతా ఎతికి పారేశాడు. ఏంటండి ఎతుకుతున్నారు అని అంటే, ఎవరో వచ్చారు లోపలికి, అది ఎవరో కనిపించలేదు అని అంటే, నా మీద అనుమానమా మీకు? ఇంతకాలం సంసారం చేసి నా మీద అనుమానం పడుతున్నారా? మీ మొగాళ్ళంతా ఇంతేనండి అని గట్టిగా ఏడ్చేసింది. దాంతో చంద్ర డౌట్ వచ్చేసింది, ఏం నేను తప్పు చేశానా ఏంటి, ఇంత మంచి భార్యను నేను అనుమానించానా, అయ్యో అని బాధతో తట్టుకోలేక వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళి పార్క్లో కూర్చున్నాడు, ఆలోచించాడు 2 రోజులు. ఇంటికి వెళ్ళాలి, ఎలా మొహం చూడాలి, ఎలా మొహం చూపించాలి, తట్టుకోలేక పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. పైకి వెళ్ళాడు నరకానికి. లోపలికి రాయాలికి ఇప్పుడు మైక్ ఎట్టుకొని ఫుల్గా వచ్చేసి, హే రష్మి, హే బేబీ వాట్సాప్ అనుకున్నట్టు వచ్చాడు యాసిడ్లో. ఆగానే ఎదురుగా రగ్గాడు, ఏరా చంద్ర నువ్వు వచ్చావేంటి? లేదురా ఏం చెప్పాలి, మొన్న నేను అనుమానంతో వెళ్ళి మా ఆవిడని అనుమానించి ఇంట్లోకి వెళ్ళి అంత ఎతికేశాను రా, పాపం అది బాధపడిపోయి ఏడ్చేసిందిరా, ఎవడున్నాడో తెలియలేదు, కానీ నేను తప్పు చేశాను రా అనుమానించి, అందుగురించి మంత ఆగి చచ్చిపోయాను, ఇక్కడికి వచ్చాను. వారి పిచ్చనా కొడుక ఎత్తుకున్నాడు, ఫ్రిడ్జ్ కూడా ఎత్తుకుంటే నేను కూడా బతికేవాడిని కదరా, ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం కదరా. So, ఫటాఫట్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. It's time for scores. Let's have all the 6 teams up here. So, రోజా గారు and Adi, first ధనాధన్ ధనరాజ్ గారికి scores. వేణు వండర్స్ కి ఇచ్చిన scores. రోలర్ రఘు scores. Moving on to చమ్మక్ చంద్ర. రాకెట్ రాఘవ గారికి మీరు ఇచ్చిన స్కోర్స్. చాలాకి చంటికి మీరు ఇచ్చిన స్కోర్స్. So moving on to our judges, performance of the day. ధనరాజ్. రోజా గారు, ఫటాఫట్ ఫన్ ఆఫ్ ద డే విన్నర్ ఎవరు? రోజా గారు అన్ని జోకులు నా మీద వేసారు. సో మీరే డిసైడ్ చేసుకునే ఛాన్స్ కూడా నేను మీకే ఇస్తాను. నేను 10,000 నాకు ఇవ్వాలి మీరు. అదే నేను ఎవరికైనా ఇస్తారా లేదా మీరే పెట్టుకుంటారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీరు చెప్పండి, నేను మనీ నేనే పెట్టుకోవాలి లేకపోతే? బుజ్జి నీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటి, చెప్పు ఉంచుకో. Okay, so it goes to కొట్టినా గిట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. Fatafat fun of the day ఇచ్చేసాం. Next comes poster of the day. ధనాధన్ ధనరాజ్. ధనరాజ్ గెలుచుకున్నారు 10,000 rupees, 5,000 from Orthofit Oil and Syrup and 5,000 rupees from Physichem Laboratory. సూపర్. యాక్చువల్లీ కామెడీ అనేది చాలా కష్టం, కామెడీ టైమింగ్ అందరికీ ఉండదు, అలాంటిది ఒకే షాట్ లో స్పాంటేనియస్ గా చేయాలి. అందరూ సూపర్ టైమింగ్ తో చేస్తున్నారు అండ్ ఈ షో ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా, మీ అమ్మగట్టి నిజమైన వెళ్తాడైతే, నువ్వు నీ మిగతా మీద నిజమైన మేసమైతే రారా చూసుకుందాం.
I come your house. I come your middle house. Your mother tied red tie. Your upper lip original head. Come each other. ఈ రోజు గెస్ట్ గా వస్తున్నారు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అల్లరి నరేష్. ముందు నేను ఒక్కడే హీరో అన్నారు, తర్వాత నలుగురు హీరోలు అన్నారు. పెద్ద రేంజ్ కదా అని సరే అన్నాను. పులి, చింపాంజీ కూడా ఉన్నాయన్నారు. పిల్లలు కూడా వస్తారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. జనరల్గా నేను కామెడీ చేసి అందరు నవ్వుకుంటుంటారు. సో ఇవాళ ఐ వాంట్ బేసిక్లీ రోజా గారు పక్కన కూర్చుని గట్టిగా నవ్వాలని ప్రిపేర్ వచ్చాను. టచ్ మీ మసాజ్ సెంటర్. ఎంత పుల్లటి మొగడైనా పిల్లి కావాల్సిందే. గట్టిగా అందరూ ఒక ఫిట్టింగ్ మాస్టర్ ఎలా వాడుకున్నావు ఒకసారి చెప్పు. నేను ఇక్కడ ఉన్నానని కూడా లేకుండా ఫిట్టింగ్ పెట్టేస్తున్నాం ఆయనకి నాకు. లేకపోతే మసాజ్ వచ్చినప్పుడల్లా రోజా మసాజ్ సెంటర్కి వెళ్తున్నాను ఓకేనని చెప్తారేంటి? చెప్పు రాజా, నీకు అది కావాలా నేను కావాలా? చెప్పు బంగారం, నేనే కావాలని దాంతో చెప్పు. ఏంటో చెప్పేది? ఏంటో మీరు అడగలేదు? అంతా మీ ఇష్టమేనా? నాకు నువ్వు కావాలి. హలో డార్లింగ్, 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా. నాకు ఇది కూడా కావాలి. వీడు 2 సిమ్ములే అనుకున్నాం అక్క, వీడు 3వ సిమ్ కూడా వాడుతున్నాడు అక్కో. ఇంట్లో థర్డ్ సిమ్ గురించి తెలిసింది అనుకో, ప్రాబ్లం లేదా? ఎలా ప్రాబ్లం ఉండదు మేడం. అంటే ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఈ సిమ్ములు వేరు, పనికిరాని సిమ్ములు. ఎవడి పెళ్ళాన్ని ఇంకోటి పక్కలో పడుకోబెట్టి డబ్బులు సంపాదిస్తున్నావురా నువ్వు? ఒక సినిమాని నమ్ముకుని ఎంతమంది బతుకుతున్నారో తెలుసారా మీకు? కామెడీ చేసినోడు ఎంత నవ్విస్తాడో వాడు బాధపడితే జనాలు అంతే ఫీల్ అవుతారు. వినువంటే వింటాను రాజనమ్మాటే, తడయంటే కుమ్మేస్తరాదే చోటే. నా చుట్టూ చుట్టాలి మీరంటూ ఉంటే ఒట్టే పెట్టి చెడ్డే తీసి మంచి చేసి మళ్ళీ పుట్టేస్తారు.